ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న ఎంఎస్ఎఫ్ నాయకులను ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే వరకు ఉద్యోగ ఫలితాలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఇక ఎంఎస్ఎఫ్ నాయకులు సోమశేఖర్ ఎస్సీ రిజర్వేషన్ల సాధనకే తలపెట్టిన రిలే నిరాహార దీక్షను భగ్నం చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఆర్ట్స్ కాలేజ్ ముందు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అరెస్ట్ చేసి ఓయూ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. వర్గీకరణ చట్టాన్ని తెలంగాణలో తక్షణమే చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలలో జరుగుతున్నటువంటి నిరసన రిలే నిరాహార దీక్షలను ఇవాళ భగ్నం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మాదిగ జాతికి ద్రోహం చేస్తూ ఇవాళ ఎంఎస్ఎఫ్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఎంఎస్ఎఫ్ గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మను ఉద్యమాల నేల ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో దహనం చేయడం జరిగింది. ఏదైతే ఇచ్చిన మాట ఉన్నదో మాదిగ జాతితోటే నేను ఈ స్థాయికి వచ్చిన, మాదిగలు లేకపోతే నేను లేనని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అదే మాదిగ జాతికి ద్రోహం చేస్తూ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, HWO అన్ని ఆఫీసర్స్ కు సంబంధించినటువంటి ఉద్యోగ భర్తీ ఫలితాలు ఇవ్వడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. తక్షణమే వాయిదా వేయండి. ఏదైతే మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చి వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి మాట ఇచ్చిర్రో తక్షణమే చట్టం తీసుకొచ్చి వర్గీకరణ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఒకవైపు శాంతియుతంగా మా హక్కును, మాకు జరిగిన ఆవేదనను, అన్యాయాన్ని ఈ ప్రభుత్వం దృష్టికి, సమాజం దృష్టికి తీసుకుపోతూ శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే గత ప్రభుత్వం కూడా చేయనటువంటి ఒక నిర్బంధాన్ని ఇవాళ ప్రజాపాలన అని చెప్పబడుతున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము అక్రమ నిర్బంధాన్ని పెట్టి ఇవాళ పోలీసుల చేత అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకో. మాదిగ జాతికి అన్యాయం చేసినటువంటి గత పార్టీలకు, ప్రభుత్వాలకు పట్టినటువంటి గతే నీకు పడుతుంది. మాదిగ విద్యార్థులు, మాదిగ నిరుద్యోగులు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు, ప్రతి ఉద్యోగ భర్తీలో వర్గీకరణ అమలు జరిగేంత వరకు కూడా మా పోరాటాన్ని ఆపమని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సర్కారుకు, రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తా ఉన్నాం.